రైట్ మలక్పేట్ పార్క్ లో కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం 10 టీంలతో గాలిస్తున్నామని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. స్పాట్ లో క్లూస్ టీం 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకుందన్నారు. చనిపోయిన వ్యక్తి చందు నాయక్ అని గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో కొన్ని పేలని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ చెప్పారు. కాల్పుల కోసం ఒకే తుపాకీ వాడినట్టు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో 3 లేదా 4 వ్యక్తులు పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. చందు నాయక్ ఎల్బీ నగర్ లో ఒక కేసులో నిందితుడిగా ఉన్నారని తెలుస్తోందన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని భావిస్తున్నామని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించారు. కారు ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలిస్తున్నామన్నారు. 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఉంది. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. తెలుగులో పాయింట్స్ పెట్టాను. హైదరాబాద్ మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో చందు స్పాట్ లోనే మృతి చెందాడు. చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి దుండగులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. చందు రాథోడ్ను వెంటాడి హత్య చేశారు. హత్యలో 5 వ్యక్తులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ను పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. రైట్ మలక్పేట్ కాల్పుల ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దీనికి సంబంధించింది ఏందమ్మా? ఇట్లా చందు నాయక్ ఏ విధంగా మీకు ఎట్లా తెలుసు? మాకు ఫోన్ వచ్చింది సార్, ఇట్లా జరిగింది, బుల్లెట్స్ వేసిండ్రు సార్, పడిపోయిండు, చచ్చిండు అని చెప్పలేదు, పడిపోయిండు అంటే ఊరికొచ్చినాం సార్. మేము వచ్చే వరకు చనిపోయిండు అంతే. మీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం సార్? ఎట్లా అనుభవం? 20-25 సంవత్సరాల నుండి పరిచయం సార్ మాకు. ఎట్లా ఇప్పుడు ఎవరు చంపిందంటూ తెలిసింది? ఎట్లా ఎక్కడ ఫస్ట్ రాజేష్ అని అతను చంపిండు అని చెప్తుండ్రు సార్ అందరూ. మనమైతే కళ్ళ నుండి చూడలేదు, చెవుల నుండి వినలేదు. అందరు అది చెప్తుండ్రు, నేను కూడా కావచ్చు అని అనుకుంటున్నాను. ఏమైనా చెప్పారు? కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఇట్లా అని. సభ్యులు పొద్దున్న నుండి చెప్తుండ్రట సార్కు, వీళ్ళు ఎందుకు ఎప్పుడు లేని మన కాలనీలో కనబడుతుండ్రు, కారు వేసుకొని మన దిక్కే చూస్తుండ్రు అంటే వాళ్ళు ఏం పని మీద వచ్చిండ్రు, వాళ్ళకి ఏముందో పోదాంపా మనకేం చేసేది ఉందని చెప్పి బయటకు వచ్చిండంట సార్. ఏదో ల్యాండ్ ఇష్యూ అని కూడా వస్తుంది. ల్యాండ్ ఇష్యూలో ఏమన్నా? ల్యాండ్ ఇష్యూ ఏం లేదు సార్, వాళ్ళు సెటిల్మెంట్లు చేసేవాళ్ళు. ఆడేమైందో మనకు క్లారిటీగా మేము ఎందుకు అడుగుతాం సార్. చందు నాయక్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా? ఎట్లా 5 సంవత్సరాల నుండి పరిచయం సార్ మాకు. ఎట్లా ఉండేవాడు వ్యక్తి? ఎట్లా ఉండేవాడు? ఈ విధంగా మంచి వ్యక్తి, భోలా మనిషి. ఎవరన్నా మాట్లాడితే నమ్మకం పూర్తిగా పెట్టేస్తాడు, అట్లాంటి మనిషి. మరి అలాంటి వ్యక్తి ఈ యొక్క రాజేష్ ఎట్లా ఉంటుండే? రాజేష్ గురించి ఏమైనా తెలుసా? అంతా తెలియదు సార్. ఆయనకు ఏదో వచ్చింది, కాలు చేతులు పడిపోయినాయి అంటే సార్ వెంటనే పోయి మాట్లాడి చూసి వచ్చినాం మేము ఒకసారి, అంతే. అంతకంటే ఎక్కువ మాకు తెలియదు ఆయన గురించి. ఈ సంఘటన ఎట్లా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? ఎట్లా తెలుసు? మాకు ఫోన్ వచ్చింది సార్. ఎన్ని గంటలకు? పొద్దున్న 7:30 అట్లా 8 గంటల లోపు వచ్చింది. ఇక వచ్చేసినాం మేము. ఏమని వచ్చింది ఫోన్? సార్కు బుల్లెట్తో చంపేసిండ్రు, బుల్లెట్ వేసేసిండ్రంట, కింద పడిపోయి ఉన్నాడంట సారు. ప్రాణం పోయిందా ఉందా తెలియదు, మీరు వచ్చేయండి అంటే వచ్చినాం సార్. అంటే ఏమంటున్నాం? కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? క్లారిటీగా ఉంది కదా సార్, సీసీ కెమెరాలు తీస్తే తెలుస్తుంది కదా. 4 కారం వేసి ఆయనను బుల్లెట్ వేసింది సీసీ కెమెరాలలో ఉంటుంది. మేము చెప్పడం ఏముంది సార్, మాకేం తెలుసు. మీరు ఎట్లా వచ్చిండ్రో మేము కూడా అట్లనే వచ్చినాం. అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు ఎప్పుడన్నా ఎదురైనాయి? ఇట్లా ఏదన్నా కాలేదు సార్, ఏవి కాలేదు. ఇదే ఫస్ట్ టైం ఆయనకు
ఆయన ముందర నిల్చొని కొట్లాడడానికి ఎవరికి ఆస్కారం లేకుండే 650 గుడిసెలు వేయించిండు, అందరికి పట్టాలు ఇప్పించిండు, నల్లాలు వేయించిండు, డ్రైనేజ్ వేయించిండు. ప్రతి ఒక్కరికి సమస్య ఏమన్నా ఉంటే ఆయన అర్ధరాత్రి కూడా వచ్చి మా సమస్య తీర్చేవాడు. అట్లాంటి మనిషితో ఇద్దరే, ఒక పిల్ల ఒక పిల్లగాడు అబ్రాడ్లో ఉంటాడు, ఎంఏ చేయడానికి పోయిండు. అయితే ఇది పరిస్థితి. అయితే ఈ 20 సంవత్సరాల నుండి చందు నాయక్తో మాకు అనుభవం ఉంది, ఆయనతో పాటు కలిసి తిరిగాము. అయితే అందరికీ హెల్ప్ చేసేవాడే కానీ ఎలాంటి గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు.